అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో చేనేత కళావైభవం వెల్లివిరిసింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు నల్ల విజయ్ కుమార్ రూపొందించిన ఒక అద్భుత కళాఖండం భక్తులను అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన పట్టుచీర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చీర ప్రత్యేకం ఏంటంటే అది ఒక సాధారణ అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోతుంది. తెలంగాణ చేనేత రంగానికి గర్వకారణంగా నిలుస్తున్న నల్ల విజయ్ కుమార్ తన తండ్రి నల్ల పరందాములు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. గతంలో అనేక అద్భుతమైన చేనేత సృష్టిలను రూపొందించిన విజయ్ కుమార్ ఇప్పుడు మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ పట్టుచీర తయారీ కోసం ఆయన రాత్రింబవళ్లు వారం రోజుల పాటు శ్రమించారు. మగ్గంపై ఎంతో ఓపికతో నేసిన ఈ చీర చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ పట్టు చీర పొడవు 5.5 మీటర్లు ఉంటుంది. దీని వెడల్పు 45 ఇంచులుగా ఉంది. ఇంతటి పరిమాణం ఉన్న దీని బరువు మాత్రం కేవలం 200 గ్రాములు మాత్రమే. ఇక్కత్ డిజైన్తో కూడిన ఈ చీరను మడత పెడితే అది ఒక చిన్న అగ్గిపెట్టెలో వెళ్ళిపోతుంది. చేనేత కళాకారుల అసాధారణ నైపుణ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తనకు ఎప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆయన నమ్మకంగా చెప్పారు. తాను తయారు చేసే ప్రతి కొత్త సృష్టికి అమ్మవారి దీవెనలు లభిస్తాయని ఆయన భావిస్తారు. గతంలో ఆయన రూపొందించిన ఆపరేషన్ సింధు శాలువా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు పొందింది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ ప్రత్యేక పట్టుచీరను రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ అద్భుత కళాఖండాన్ని ఆలయ ఈవో వికే శివానాయక్ విజయ్ కుమార్ అందజేశారు. చీరను పరిశీలించిన ఈవో విజయ్ కుమార్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. చేనేత రంగంలో ఇంతటి నైపుణ్యం ఉండడం గర్వించదగ్గ విషయమని ఆయన ప్రశంసించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన సంప్రదాయ కళలను ఎంతో ప్రోత్సహిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి కళాకారులను ఆదరించాలని ఈవో పిలుపునిచ్చారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు ఎంతో కీలకం. సాంకేతికత పెరిగినప్పటికీ చేతి వృత్తుల నైపుణ్యానికి సాటి లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. విజయ్ కుమార్ చేసిన ఈ కృషికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తులు ఈ చీరను చూసి ముగ్ధులవుతున్నారు. చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా విజయ్ కుమార్ చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు దారితీస్తుందని ఆశిద్దాం. అమ్మవారి ఆశీస్సులతో ఈ కళాఖండం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సిరిసిల్ల బిడ్డగా విజయ్ కుమార్ చేసిన ఈ పని తెలుగు రాష్ట్రాల కళా నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలిచిపోతుంది.